ఒక గిన్నెలో 3 కప్స్ గోధుమ పిండి తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఇలా పొడిపిండి ఒకసారి కలుపుకొని అందులో వాటర్ పోసుకొని గట్టిగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకొని పైనుండి ఆయిల్ పోసుకొని ఇలా అంతా కలిపి మూత పెట్టి నానబెట్టాలి. ఇది నానేలోగా మనం మామిడి పళ్ళ రసం చేద్దామండి. ఇలా రసాలు తీసుకున్న నేను ఒకసారి ప్రెస్ చేసి ముట్టుకుండే రసం అంతా తీసి ఒక బౌల్లోకి తీసుకున్న. ఒక మిక్సీ జార్లో ఈ రసం వేసుకొని 2 ఇలాచీలు, 1½ స్పూన్ పంచదార, కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ తీసుకున్నా. మీ మామిడి పళ్ళ రసం బట్టి మీరు పంచదార వేసుకోవచ్చు. మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పూరీలు చేయడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామండి. అదే ఆయిల్ హీట్ ఎక్కేలోగా పూరీలన్నీ ఈ విధంగా చేసుకొని ఇప్పుడు నూనెలో వేసుకొని బాగా కలుచుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా కొంచెం లైట్గా ఉన్నప్పుడే పూరీలు తీస్తే బాగా తినేటప్పుడు మెత్తగా బాగుంటుంది. అద్దుకొని తింటుంటే చాలా బాగుంటుంది అండి. మీకు నచ్చితే